ప్రేమ స్వరూపులారా, జన్మకు కర్మమే కారణం కనుక ప్రతి మానవుడు కూడాను కారణ జన్ముడే. కర్మ ద్వారా జన్మించినటువంటి ఈ జన్మకు ధర్మము ప్రధాన పురుషార్థము. మానవునకు మానవత్వమే ధర్మము. మానవుడు సలిపే సమస్త క్రియలు కర్మస్వరూపములే. మానవుడు ఏ కర్మలు చేసినప్పటికీ స్వార్థముతో, ఫలాపేక్షతో, అహంకారముతో సలుపుచున్నాడు. ఫలాపేక్షతో సలిపినటువంటి ఈ కర్మల యొక్క ఫలమును అనుభవించే నిమిత్తమై తిరిగి జన్మలెత్తుతున్నాడు. కనుకనే కర్మానుబంధీని మనుష్యలోకి, మానవుడు కర్మచే బంధింపబడినాడు. ఫలాపేక్షతో, అహంకారముతో, స్వార్థముతో ఆచరించినటువంటి కర్మలు. మానవుడు నిరంతరము కర్మజీవిగానే తన యొక్క కాలమును గడుపుతున్నాడు. స్వార్థరహితమైనటువంటి కర్మలు ఆచరించటమే మానవుని యొక్క ప్రధాన లక్ష్యం. ఈ శరీరం ఆవిర్భవించడమే పరోపకారార్థం ఇదం శరీరం అనేటువంటి సత్యాన్ని మనము గుర్తించాలి. ఈ 18 పురాణములు కూడాను దీనినే బోధిస్తూ వచ్చినాయి. అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్ అని 2 పదములతో చెప్పి ఇతరులను నొప్పించకుండా సాధ్యమైనంత వరకు వారికి సహాయం చేసేటువంటి మార్గంలో మనం ప్రవేశించటమే దీనికి పవిత్ర సేవ అని ఒక పేరు. మెల్లమెల్లగా లోకజ్ఞానం నేర్చుకున్నాం. లేదంటే మొదట్లో ప్రమాణాలు చేసేవారినే ఎంతో నిజాయితీ పరులని నమ్మేవాళ్ళం. సాయిరాం. ఇది ఒక రాజు కథ. అతను మహాజ్ఞాని. దివ్యమైన తేజస్సు అతని ముఖంలోనే కనిపించేది. రాజ్యంలో ప్రజలందరూ రాజుని చాలా మెచ్చుకునేవారు. ఆ రాజుకి స్వప్నంలో వచ్చినవన్నీ నిజంగా జరిగేవి. ఒకరోజు రాజు తెల్లవారుజామున ఒక విచిత్రమైన స్వప్నాన్ని చూశాడు. ఆ స్వప్నంలో రాజు ఒక మహాత్ముడు ఆయన రాజ్యానికి వచ్చి అతనితో మాట్లాడుతుండగా చూశాడు. ఆ మహాత్ముడు ఏం చెప్పారంటే, రాజా, రేపు సాయంత్రం ఒక సర్పం వచ్చి మిమ్మల్ని కాటేయడం వల్ల మీరు మరణిస్తారు. అది ఎంతో విషపూరితమైన సర్పం. ఆ సర్పం తన పూర్వజన్మ ప్రతీకారాన్ని తీర్చుకోవడానికే వస్తుందని ఆ మహాత్ముడు రాజుతో చెప్పారు. అయితే మహాత్మా, ఆ సర్పం ఎక్కడుంటుందో చెప్పగలరా అని రాజు మహాత్ముడితో అడిగాడు. రాజా, అది మీ ఉద్యానంలో ఒక మర్రి చెట్టు క్రింద ఉంటుంది అని చెప్పి రాజుతో మహాత్ముడు చెప్పారు. మర్నాడు రాజు రాజగురువుని కలిసి స్వప్నంలో చూసిందంతా వివరంగా చెప్పాడు. రాజుగురువు రాజు చెప్పిందంతా విన్న తర్వాత ఏమన్నారంటే, రాజా, మీకు తెలియందంటూ ఏమీ లేదు. మీకు స్వప్నంలో వచ్చిందంతా నిజమే అవుతుందని మీకు తెలిసిందే. ఈ మాట విన్న తర్వాత అక్కడే ఉన్న మంత్రి ఏమంటాడంటే, మహారాజా, దీనికి ఇంత ఆలోచన ఎందుకు? మీరు ఆజ్ఞ ఇవ్వండి, సైనికుల సహాయంతో ఆ పాము ఎక్కడుందో కనిపెట్టి చంపేస్తాము అని అంటాడు. కానీ రాజు మహాజ్ఞాని అవడం వల్ల మంత్రితో ఏం చెప్తాడంటే, ఏ సర్పమైతే తన పూర్వజన్మ ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి వస్తుందో ఆ సర్పంకి హాని కలిగించి ఈ జన్మలో కూడా నేను మరో పాపానికి గురి అవుతాను తప్ప ఈ కర్మబంధంలో నుంచి బయటపడలేను. అందుకే దాన్ని చంపడం పరిష్కారం కాదని అంటాడు రాజు. ఆ తర్వాత రాజు మంత్రితో ఏం చెప్తాడంటే, ఆ సర్పం ఉన్న పుట్ట దగ్గర నుంచి నా శయన కక్షానికి వస్తున్న మార్గం అంతటా మంచి సుగంధ పరిమళమైన పుష్పాలతో బాట వేయించండి. రాజుగారు మాట విన్నాక మంత్రి ఆశ్చర్యంతో, అదేంటి మహారాజా, ఆ సర్పం మిమ్మల్ని కాటేయడానికి వస్తుంటే మీరు దానికి స్వాగత సత్కారాలు చేయమని చెప్తున్నారు? అవును, మీరు విన్నది నిజమే, చెప్పినట్టు చెయ్యండి అని చెప్పి రాజు మంత్రికి ఒక కథ వినిపిస్తాడు. ఒక చిన్న కథ చెప్తాను వినండి. ఒకసారి ఒక యువకుడు బుద్ధ భగవానుడి దగ్గరికి వెళ్ళి, మహాత్మా, మా తండ్రి గారి ఆత్మ శాంతించి స్వర్గలోకానికి వెళ్ళేటట్టు చెయ్యండి అని అంటాడు. అది మీరే చెయ్యగలరు, మీకు తప్ప వేరెవ్వరికీ అది సాధ్యం కాదు అని అంటాడు. నా తండ్రి బ్రతుకున్నంత కాలం ఏం చేశారో చూడకుండా మహాత్మా ఆయన ఆత్మ శాంతించేలాగా ఆయనని దయచేసి స్వర్గానికే పంపించండి అని అంటాడు. బుద్ధ భగవానుడు చిరునవ్వుతో ఆ యువకుడును చూసి, నువ్వు చెప్పినట్లే జరగాలంటే నువ్వు వెంటనే ఊరిలోకి వెళ్ళి 2 మట్టి కుండలు తీసుకురా అని చెప్పి బుద్ధ భగవానుడు ఆ యువకుడితో చెప్తారు. బుద్ధ భగవానుడు ఈ విధంగా చెప్పగానే ఆ యువకుడు ఊళ్ళోకి వెళ్ళి 2 మట్టి కుండలు
తీసుకువస్తాడు. 2 కుండలు తెచ్చిన తర్వాత బుద్ధ భగవానుడు ఒక కుండలో రాళ్లు నింపమని, రెండవ కుండని నూనెతో నింపమని చెప్తారు. ఆ యువకుడు బుద్ధ భగవానుడు చెప్పినట్లు చేస్తుండగా మనసులో ఏమనుకుంటాడంటే, ఖచ్చితంగా మా నాన్న ఆత్మకు శాంతి కలిగి ఆయనని స్వర్గానికి పంపించడానికే బుద్ధ భగవానుడు నాతో ఈ ప్రక్రియ చేయిస్తున్నారు అని అనుకుంటాడు. బుద్ధ భగవానుడు చెప్పినట్లే ఆ 2 కుండలు నూనెతోనే రాళ్లతోనే నింపిన తర్వాత బుద్ధ భగవానుడు ఇచ్చిన ఆదేశానుసారంగా ఆ 2 కుండలు తీసుకువెళ్లి దగ్గరలో ఉన్న చెరువులో ముంచేస్తాడు. ఆ తర్వాత యువకుడితో బుద్ధ భగవానుడు భోజనం చేసి కాసేపు విశ్రాంతి తీసుకోమని ఆజ్ఞాపిస్తారు. యువకుడు కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత సంధ్యా సమయంలో మళ్ళీ బుద్ధ భగవానుడి దగ్గరికి వెళ్ళి, నేను చేయవలసిన పని ఇంకేమైనా ఉందా అని అడుగుతాడు. బుద్ధ భగవానుడు ఆ యువకుడిని చెరువు దగ్గరికి తీసుకువెళ్ళి కర్రతో ఆ 2 కుండలని కొట్టి విరిపేయమంటారు. ఆ యువకుడు బుద్ధ భగవానుడు చెప్పిన విధంగానే ఆ 2 కుండలని విరిపేస్తాడు. నూనెతో నిండి ఉన్న కుండ విరిగాక నూనె అంతా చెరువు నీళ్లపైకి తేలిపోతుంది. రెండవ కుండలో ఉన్న రాళ్లన్నీ నీటిలో మునిగిపోతాయి. అప్పుడు బుద్ధ భగవానుడు ఆ యువకుడితో ఏం చెప్తారంటే, నూనె నీళ్లపైన తేలినట్లే రాళ్ళు కూడా నీళ్లపైనే తేలేలాగా చేసేవారు ఊరిలో ఎవరైనా ఉన్నారేమో వెతికి వాళ్ళని పట్టుకొని తీసుకురా అని చెప్పి ఆ యువకుడితో బుద్ధ భగవానుడు చెప్తారు. బుద్ధ భగవానుడు ఈ విధంగా చెప్పగానే యువకుడు ఏమంటాడంటే, మహాత్మా అదెలా కుదురుతుంది? ప్రకృతి నియమానుసారంగా రాయి నీటిలోనే మునిగిపోతుంది కదా, అది నీటి మీద తేలే ప్రసక్తే లేదు కదా మహాత్మా. బుద్ధ భగవానుడు చిరునవ్వుతో ఏమంటారంటే, అవును కదా, ప్రకృతిలో ప్రతిదీ నియమానుసారంగానే జరుగుతుంది. నీ తండ్రి బ్రతికున్నంత కాలం ఆచరించిన కర్మలు అనుసారంగానే న్యాయంగా నడుచుకొని మంచి కర్మలు ఆచరించి ఉంటే స్వర్గంలో ప్రశాంతంగా ఆనందంగా ఉండి ఉంటాడు. ఒకవేళ నీ తండ్రి నీచమైన కర్మలు ఆచరించి ఉంటే అతనిని స్వర్గానికి పంపించడానికి వేరే ఎవరూ రారు. అది ప్రకృతి నియమానికి విరుద్ధం అవదా? సమాధానం చెప్పమని ఆ యువకుడితో బుద్ధ భగవానుడు అడుగుతారు. ఇదే కర్మ యొక్క సిద్ధాంతం. ఈ జన్మలో నువ్వు చేసిన కర్మ యొక్క ప్రతిఫలమే మరో జన్మలో నువ్వు అనుభవిస్తావు. మహాభారతంలో భీష్ముడు కూడా అంపశయనం మీద పడుకోవడం ఆయన చేసుకున్న కర్మఫలమే. అణువున వ్యాపించున్న ఆ భగవంతుడు ప్రతి జీవి యొక్క ప్రతి కర్మలను నిరంతరం గమనిస్తూనే ఉంటాడు. ఎట్టి వారికైనా చేసిన కర్మలు అనుభవించక తప్పదు. అందుకే నేను గత జన్మలో చేసిన పాపకర్మల యొక్క ఫలము అనుభవించక తప్పదు. పుష్పాలతో బాట వేయించి సుగంధమైన ద్రవ్యాలని అంతలక్క చల్లించండి. మార్గంలో అంతలక్క పాలు కూడా పెట్టండి. రాజాజ్ఞ ప్రకారంగా మంత్రి మొత్తం ఏర్పాట్లన్నీ రాజుగారి చెప్పినట్లుగానే చేస్తాడు. మార్గమంతటా రాజుభట్లందరూ నిలబడి ఉన్నారు. రాత్రి అయ్యాక ఆ సర్పం పుట్టలో నుంచి బయటకు వచ్చి రాజుగారు శయన కక్షం వైపు వెళ్ళసాగింది. ఆ సర్పం మార్గమంతటా సుగంధ పరిమళమైన పుష్పాలు, సుగంధిత ద్రవ్యాలు, పాలు ఇవన్నీ చూసి ఒక్కసారి ఆనందపడింది గాని మనసులో క్రోధంగానే ఉంది. ప్రతీకారాన్ని మరిచిపోలేదు. ఎట్టి పరిస్థితులైనా రాజుని నిశ్చయంగా కాటేయాలని చుట్టుపక్కలంతా గమనిస్తూ రాజకక్షానికి మెల్లమెల్లగా వెళ్తుంది. రాజభటులు కూడా ఆ సర్పానికి ఎటువంటి హాని కలిగించడం లేదు. ఎవరో విశిష్టమైన అతిథి వచ్చినట్లుగా రాజభటుల యొక్క వ్యవహారాన్ని చూసి కొంత ఆశ్చర్యం కలిగినా ముందుకు వెళుతుంది. ఈ విధంగా ఆ మార్గంలో కొంత దూరం వెళ్ళిన తర్వాత రాజుగారు శయనకక్షం సమీపించేసరికి సర్పానికి ఉన్న క్రోధం కొంత తగ్గిపోతుంది. ఆ విధంగా రాజు సమీపానికి చేరుకున్నాక రాజుని చూశాక సర్పంలో ఉన్న మొత్తం క్రోధం తగ్గిపోతుంది. సర్పం రాజుతో ఏమంటుందంటే, నా గత జన్మ ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి మిమ్మల్ని కాటేసి చంపడానికి వచ్చాను, కానీ మీరు నాకు ఇంత సత్కారం చేశారు. రాజు ఏమంటాడంటే, నాకు తెలుసు మీరు వస్తారని, నేను వస్తానని మీకెలా తెలుసు అని రాజుని సర్పం అడుగుతుంది. అది నేను స్వప్నంలో చూశాను. నేను చూసిన స్వప్నాలు ఎప్పుడూ నిజమే అవుతాయి. నాకు స్వప్నంలో మహాత్ముడు వచ్చి చెప్పారు.
అందుకే నేను మీరు వస్తారని తెలుసుండే ఈ సత్కారం చేశాను అని అంటాడు రాజు. రాజా, మీ ఆత్మరక్షణ కోసం నన్ను మీరు చంపేయాలి కదా అని సర్పం అంటుంది. అప్పుడు రాజు సర్పంతో ఏమంటాడంటే, మీరు నన్ను చివరిసారి కలవడానికి వస్తున్నారు, గత జన్మ ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి వస్తున్నారు. నేను మిమ్మల్ని మరోసారి చంపించి ఈ జన్మలో మరోసారి అదే పాపం చెయ్యకూడదని మనసులో అనుకున్నాను. అందుకే మీకు స్వాగత సత్కారాలు చేసి మీకు ఎటువంటి హాని కలగకుండా ఉండాలని ఆదేశించాను. అప్పుడు సర్పం ఎంతో ఆనందపడి, రాజా, మీ మనసు ఎంతో ఉత్తమమైనది, శత్రువుని కూడా మిత్రుడుగా మార్చుకునే శక్తి మీలో ఉంది. నా తుచ్చమైన ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి ఇంత ఉత్తమమైన రాజుని చంపలేను అని చెప్పి సర్పం తన దగ్గర ఉన్న బహుమూల్యమైన మడిని రాజుకిచ్చేసి వెళ్ళిపోయింది. ఎంతో చిన్న కథ అయినా మనకు ఏం నేర్పిస్తుందంటే, మనం మాట్లాడే మాటల్లోని, మనం ఆచరించే వ్యవహారంలోని, అలాగే మన ప్రవర్తనలు ఎంతో సౌమ్యంగా అందంగా ఉన్నప్పుడే శత్రువు కూడా మిత్రుడుగా మారిపోతాడు. ప్రస్తుతం సమాజంలో ఎంతో మంది ఏమీ లేని వాళ్ళు ఎంతో ఆనందంగా, ప్రశాంతంగా, ఉల్లాసంగా జీవితాన్ని గడుపుతున్నారు. మరి కొంతమంది అన్నీ ఉండి కూడా ఫ్రస్ట్రేషన్తో జీవితాన్ని అశాంతంగా గడుపుతున్నారు. ప్రతి జీవిలోని దైవాన్ని దర్శించుకోలేకపోతున్నారు. అంతా నేనే చేస్తున్నాను అని అహంకారాన్ని వదులుకోలేకపోతున్నారు. చివరికి శూన్యంలో కలిసేదాకా దైవాజ్ఞ లేనిదే ఏమీ జరగదని తెలుసుకోవడం లేదు. ఎంతో అమూల్యమైన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాడు మానవుడు. ఈ విధంగా బుద్ధ భగవానుడు ఆ యువకుడికి కర్మ సిద్ధాంతం అర్థమయ్యేలా చెప్పాడని రాజు మంత్రికి వివరంగా తెలియపరిచాడు. అందుకే మీరు సర్పాన్ని చంపేద్దామన్నా నేను ఒప్పుకోలేదు. జీవితంలో మనిషి ఆచరించిన కర్మఫలము ఎప్పటికైనా అనుభవించక తప్పదు. అది రాజైనా, గురువైనా, మంత్రి అయినా, ప్రజలైనా ఎవ్వరికీ తప్పదు. అందుకే నిరంతర నామస్మరణ చేస్తూ ప్రతి కర్మని ఆచరించాలి. అప్పుడే భగవంతుడు మనం ఆచరిస్తున్న కర్మలు సవ్యంగా ఉండేలా చూసుకుంటాడు. కర్మానుబంధీని మనుష్యలోకే. కనుకని ఈ కర్మ చేత బంధింపబడినటువంటి మానవుడు దీన్ని ఏ విధంగా తప్పించుకోగలడు? ఈ యొక్క దేహమును కర్మ చేత మనం అనుభవించుకుంటూ కూడాను దీన్ని త్యాగం చేసుకుంటూ ఆత్మాభిమానం పెంచుకోవాలి. ధర్మరాజు ఎటువంటి వాడు? సాక్షాత్ ధర్మస్వరూపుడే. కర్మ చేత కట్టబట్టడం చేత ధర్మరాజు విరటునింట తమ్ముడు చే కొలువలేదా? అలనాటి పాండవులు ఆకులలుములు మేసి అడవి పాలైపోయిరన్నా ఎటువంటి వారికైనా కూడా ఈ కర్మ తప్పింది కాదు.